పవన్ కళ్యాణ్ సినిమాకు థియేటర్ల బంద్, నిర్మాత అరవింద్ కీలక వ్యాఖ్యలు. టాలీవుడ్ లో కొనసాగుతున్న పరిణామాలపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ఇటీవల వినిపిస్తున్న ఆ నలుగురు అనే మాటపై తాను సంబంధించిన వాడిని కాదని స్పష్టంగా తెలిపారు. ఆ నలుగురు అనే మాట 15 ఏళ్ల క్రితమే వచ్చింది. ఇప్పుడు వాళ్ల సంఖ్య పెరిగినా నాకు సంబంధం లేదు. నా దగ్గర 15 లోపు థియేటర్లే ఉన్నాయి. అవి కూడా త్వరలో వదిలేస్తాను. నేను సినిమాలు తీయడమే నా పని అని అరవింద్ అన్నారు. అరవింద్ గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సినిమా విడుదల తేదీల్లోనే థియేటర్లు బంద్ చేయాలనడం సరికాదని అన్నారు. ఇది ఏకపక్ష నిర్ణయం. ఎవరితోనూ చర్చించకుండా ఇలా చేయడం అర్ధరహితం. సమస్యలు ఉంటే చర్చించాలి కానీ బెదిరింపులు చేయడం అసహ్యమని ఆయన అన్నారు. పవన్ సినిమాలపై వ్యతిరేకత ఉందని కొందరు అంటున్నారు. కానీ ఆయన బాధలు నిజాయితీ ఉంది. ఆయన ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఇప్పటి వరకు ముఖ్యమంత్రిని కలవకపోవడంపై అరవింద్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు ముందుకొచ్చి మాట్లాడితే ప్రజలకు స్పష్టం వస్తుందని అరవింద్ గారు అన్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ సినిమాకు బంద్ ప్రకటించడం దురుద్దేశపూరితమా అనే ప్రశ్న తలెత్తగా అల్లు అరవింద్ స్పందన ఈ వివాదానికి కొత్త మలుపు తీసుకొచ్చింది.